హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్స్, ఈ క్లాస్లో మనం సెట్ థియరీ కాన్సెప్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ ఆన్ సెట్ థియరీ. సో మీకు సెట్ థియరీలో సిలబస్ తీసేసిందంటే దాంట్లో ఈ టాపిక్ నుంచి అయితే ఏమీ కూడా డిలీట్ చేయలేదు. ఓకేనా? సో అయితే వెయిటేజ్ అనేది ఈ చాప్టర్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి. ఓకేనా? సో ఈ చాప్టర్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. డెఫినేషన్ పార్ట్ నుంచి కూడా ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా చూడండి. సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే మీరు సెట్ థియరీ గురించి మాట్లాడుకునేటప్పుడు సో యూనివర్స్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మీరు ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీరు నెంబర్స్ గురించి మాట్లాడుకుంటుంటే నెంబర్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి. లెటర్స్ గురించి మాట్లాడుకుంటే లెటర్స్ అన్నీ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లవర్స్ అన్నీ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ అంటే అర్థమైంది కదా. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అనేటివి ఎలా ఉండాలంట? వెల్ డిఫైన్డ్గా ఉండాలి. సో వెల్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ వెల్ డిఫైన్డ్ అవ్వాలంటే 2 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే సో మీరు ఆబ్జెక్ట్ అనేది సెట్లో ఉంచడానికి అర్హత ఉందా లేదా ఆబ్జెక్ట్కి అని చెప్పి స్పష్టంగా మీరు చెప్పగలగాలి. సో అది పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇట్ షుడ్ బి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. పర్సన్ టు పర్సన్ సో ఉంచాలా ఉంచకూడదా అనేటువంటి అభిప్రాయం మారకూడదు. సో ఈ 2 కండిషన్స్ని కనుక ఫాలో అయితే సో దాన్ని మన సెట్ కిందకి చూపించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్లవర్ ఇన్ ఏ గార్డెన్ అన్న, ద బెస్ట్ ఫ్లవర్. సో ద బెస్ట్ ఫ్లవర్ అన్నప్పుడు ఒక్క ఫ్లవర్ మాత్రమే చెప్పాలి. నాకు రోజ్ ఇష్టం, మీకు జాస్మిన్ ఇష్టం, ఇంకొకరికి లోటస్, ఇంకొకళ్ళకి లిల్లీ. సో ఈ విధంగా పర్సన్ టు పర్సన్ అభిప్రాయం మారుతుంది కాబట్టి సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా, ద బెస్ట్ ఫ్లవర్ ఇన్ ఏ గార్డెన్, దాన్ని మనం సెట్ కిందకి చూపించలేము. ఓకేనా? సో న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 2 అన్న. ఓకేనా? సో లెస్ దాన్ 2 అంటే ఏమొస్తుంది? 1. నేను చెప్పినవన్నీ మీరు చెప్పినవన్నీ ఇట్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. అండ్ 2 అనేటిది నువ్వు ఆ సెట్లో ఎందుకు పెట్టవంటే అక్కడ లెస్ దాన్ 2 అన్నారు కాబట్టి 2 పెట్టలేదు. సో ఈ విధంగా 2 కండిషన్ని ఫాలో అయింది కాబట్టి నేను దాన్ని వెల్ డిఫైన్డ్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఒక్కసారి సాల్వ్ చేసి ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? సో టెక్స్ట్ బుక్లో ఇచ్చి చూడండి, ఒకసారి ప్రజెంట్ చేస్తున్నాను. కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే అని చెప్పి అంటున్నా. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏమైతే అన్ని మంత్లు కూడా మనకి ఆబ్జెక్ట్స్ అవుతాయి. అయితే కండిషన్ ఏంటి? జేతో స్టార్ట్ అవ్వాలి. జేతో స్టార్ట్ అయ్యి ఏముంటాయి? జనవరి, జూలై, జూన్. ఓకేనా? సో ఇది మీకు వెల్ డిఫైన్డ్ అని చెప్పి అనొచ్చు కాబట్టి ఇది సెట్. అండ్ సెకండ్ చూడండి, 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అని చెప్పి అడగలేదు కాబట్టి సో ఇది నాట్ వెల్ డిఫైన్డ్, నాట్ ఎ సెట్. అండ్ మూడోది బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అంటే సో 3 ఫార్మాట్స్ ఉంటాయి క్రికెట్లో. టెస్ట్ ఉంటుంది, ఓడిఐ ఉంటుంది, T20 ఉంటుంది. ఏ ఫార్మేటో చెప్పలేదు కాబట్టి నాట్ ఎ సెట్. క్లారిటీ ఉండాలి మీకు అంతే. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అంటే ఇది సెట్ కిందకి రాసుకోవచ్చు. ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నా కానీ మీకు సెట్ కిందకి రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీకు డెఫినేషన్ పార్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం రిప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సెట్. ఓకేనా? సో సెట్ని ఏ విధంగా చూపిస్తాము అని చెప్పి ఈ రిప్రజెంటేషన్లో మనకి చెప్తారు. అయితే రిప్రజెంటేషన్ కంటే ముందు కూడా మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ బేసిక్ పాయింట్స్ని చూద్దాం. సెట్ని ఎప్పుడైనా కానీ క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేయాలి. క్యాపిటల్ లెటర్. ఓకేనా? క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేయాలి. అండ్ రెండో కండిషన్ ఏంటంటే రిపీట్ అవ్వకూడదు. ఎలిమెంట్స్ సెట్లో రిపీట్ అవ్వకూడదు. షుడ్ నాట్ రిపీట్. సో ఇంకొక విషయం ఏంటంటే సో ఏదన్నా కానీ ఒక కలెక్షన్ అనేటిది సో సెట్ బయట ఉంటేనేమో ఆబ్జెక్ట్ అంటాము, అదే సెట్ లోపల ఉందనుకోండి ఎలిమెంట్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో సెట్ లోపల ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం? ఎలిమెంట్ అంటాం. సెట్ బయట ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. ఓకేనా? నెక్స్ట్ 4వది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షుడ్ నాట్ బి రిపీటెడ్ అన్నాం కదా. నెక్స్ట్ 4th ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్స్. సో వీటిని ఫాలో అవుతూ మీకు రిప్రజెంటేషన్ అనేది ముందుకి తీసుకుపోవాలన్నమాట. సో రిప్రజెంటేషన్ 2 టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది రోస్టర్ ఫామ్, రెండోది సెట్ బిల్డర్ ఫామ్. సో ఫస్ట్ రోస్టర్ ఫామ్ చూద్దాం. సో నేను 2, 4, 6, 8 అనేటువంటి ఎలిమెంట్స్ని ఏతో డినోట్ చేస్తూ సో రోస్టర్ ఫామ్లో రాయమన్నాను అనుకోండి. సో మీరు ఈ విధంగా రాయాలి. సో క్యాపిటల్ లెటర్తో చూపించాలి,
ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి అండ్ కామాస్తో ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా సపరేట్ చేస్తూ రాయాలి. ఇది మనకి రోస్టర్ ఫామ్. నెక్స్ట్ మీకు ఉండేది ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్ కూడా సో ఇదైతే చెప్పినామో అవి ఫాలో అవ్వాలి. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా సెట్ బిల్డర్ ఫామ్, ఓకేనా. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఏ విధంగా చూపిస్తామో చూడండి. సో ఏతో డినోట్ చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి. అయితే ఇక్కడ రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాసినాం కదా, సో ఇక్కడ ఎలిమెంట్స్ రాయకుండా ఎలిమెంట్స్ బదులు ఒక వేరియబుల్ తీసుకొని కామన్ ప్రాపర్టీ రాయాలి, ఓకేనా. సో ఎలానో చూడండి. ఎక్స్ సచ్ దట్, ఇది సచ్ దట్ సింబల్ అనమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n వేర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5 అనొచ్చా, లెస్ దాన్ 5. సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 2, 4, 6, 8ని ఈ విధంగా చూపించాను సెట్ బిల్డర్ ఫామ్లో. సో ఎలానో చూడండి. న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4. సో ఇప్పుడు 2n ఉంది కదా, n ప్లేస్లో 1, 2, 3, 4 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 2, 4, 6, 8 వస్తాయి. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేస్తున్నాం మనం, ఓన్లీ కామన్ ప్రాపర్టీ మాత్రమే రాస్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే మీకు రోస్టర్ ఫామ్లో ఇస్తాడు, మీకు సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చమంటాడు. సో మీరేం చేయాలి, కామన్ ప్రాపర్టీని కనిపెట్టి సో ఆ వేరియబుల్ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -2, 2 దీన్ని రోస్టర్ ఫామ్లోకి మార్చమంటాడు. సో ఏ విధంగా మార్చాలి, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది వేరియబుల్, ఎక్స్ ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి అంటున్నా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దీని యొక్క సొల్యూషన్ మనకేమవుతుంది, -2, 2 అవుతుంది కదా. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తే సరిపోతుంది. లేదా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి రాయొచ్చు. సో సొల్యూషన్ ఏమవుతుంది, -2, 2 అవుతుంది కదా. సో ఈ విధంగా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఆలోచించాలి. అండ్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఈ విధంగా మీకు కామన్ ప్రాపర్టీస్ తెలిస్తే సరిపోతుంది, ఓకే. సో ఇది ట్రై చేయండి ఒక్కసారి. సో ఇదేంటంటే సితో డినోట్ చేస్తున్నాను దీన్ని, 1, 4, 9, 16. సో దీని యొక్క కామన్ ప్రాపర్టీ కనుక్కుంటే మీరు రాయగలుగుతారు. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అని రాస్తున్నాను, వేర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5, ఓకేనా. సో ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4 వస్తాయి. సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఈ విధంగా మీకు కామన్ ప్రాపర్టీని చూసుకొని మారిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు రిప్రజెంటేషన్ నుంచి ఎగ్జామ్లో ఇలానే ఇచ్చేది క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని రకాలు, ఏమేమి రకాలు అని చెప్పి సో టైప్స్ ఆఫ్ సెట్స్లో చెప్తారు చూడండి. అయితే టైప్స్ ఆఫ్ సెట్స్ కంటే ముందు కార్డినల్ నెంబర్ అని ఒకటి ఉంది, అది చెప్తాను. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. సో కార్డినల్ నెంబర్ అంటే ఈ కార్డినల్ నెంబర్ మనకి ఏం చెప్తుందంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి కార్డినల్ నెంబర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నాను అనుకో. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ అని మీరు ఎలా రాయాలంటే n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 5, ఓకేనా. సో ఇప్పుడు n ఆఫ్ b ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 4 ఉన్నాయి. సో n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ విధంగా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే n ఆఫ్ అని చెప్పి ఆ సెట్ పేరు రాసి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మీకు రాయాల్సి ఉంటుంది. సో ఇది మీకు కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్కి వద్దాం. సో ఎన్ని రకాలు అనేది చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగానండి. టైప్స్ ఆఫ్ సెట్స్. సో మీకు ఒక 6 టైప్స్ ఉన్నాయి. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఎంటీ సెట్. దీన్నే మనం నల్ సెట్ అని కూడా అనొచ్చు. నల్ సెట్, నల్ అంటే ఏంటి, ఏం లేవు అని అర్థం కదా. ఆర్ వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు, వాయిడ్ సెట్. సో ఈ నల్ సెట్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే సో ఈ విధంగా మనం నల్ సెట్ని, ఎంటీ సెట్ని, వాయిడ్ సెట్ని చూపించవచ్చు, ఓకేనా. సో చూపిస్తే ఈ విధంగా ఏం చూపించాలి, లేదంటే ఇలా. సో రెండింటిని కలిపి మాత్రం ఇలా రాయొద్దు. చాలామంది ఈ విధంగా రాస్తారు. సో ఇది రాస్తే తప్పు. చూపిస్తే ఫస్ట్ లాగైనా రెండో లాగైనా చూపించాలి. సో ఎంటీ సెట్ అంటే ఏంటంటే సో ఏ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ 0 అవుతుందో సో దాన్ని మనం ఎంటీ సెట్ అని చెప్పి అనొచ్చు, ఓకేనా. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి,
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ కదా. సో ఎలిమెంట్స్లో ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏం లేకపోతే కార్డినల్ నెంబర్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఎంటీ సెట్ అంటే ఏంటి, ఇచ్చిన సెట్లో ఏమి ఎలిమెంట్స్ లేవు అనుకోండి, దాన్ని మనం ఎంటీ సెట్ అని చెప్పి అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 1 అనొచ్చా. సో న్యాచురల్ నెంబర్స్ బిగిన్ అయ్యేది 1 దగ్గర నుంచి కదా. సో లెస్ దాన్ 1 అంటే మనకేం ఉండదు ఎలిమెంట్, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని చెప్పి ఈ విధంగా రాయాలి. సో ఇది మీకు ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అంటే 0. అండ్ నెక్స్ట్ టైప్ మీకు ఉండేది ఎంటీ సెట్ తర్వాత ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ ఏంటంటే సో కార్డినల్ నెంబరు ఒక ఎండ్ ఉందనుకోండి, టర్మినేటింగ్ కార్డినల్ నెంబర్ అనుకోండి, సో దాన్ని మనం ఫైనైట్ సెట్ అని చెప్పి అనొచ్చు. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్ అని చెప్పి అంటాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఫైనైట్ సెట్ అని చెప్పి అనొచ్చు. సో న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10, ఏ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10, 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 9. ఓకేనా. సో న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది 9. ఓకేనా. సో ఇది ఫైనైట్ నెంబర్ కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అయింది. నెక్స్ట్ ఇంకో సెట్ చూడండి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్న. సో ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ 2 3 అండ్ సో ఆన్ అప్ టు వస్తూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఈ సెట్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనకి ఇన్ఫైనైట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. సో ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే సో 2 సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ అయితే మనకి ఈక్వల్ సెట్స్ అని చెప్పి అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 1 2. సో ఈ విధంగా ఉందనుకోండి. సో ఇక్కడ 1 2 3 1 2 3 మీకు ఆర్డర్తో సంబంధం లేదు. సో సేమ్ ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకోవచ్చు. సో ఈ విధంగా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఏమంటాం, ఈక్వల్ సెట్స్ అని చెప్పి అంటాం. సో అలా కాకుండా సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6. ఓకేనా. సో ఈ టాపిక్ మీకు లేదులేండి కానీ చెప్తున్నాను. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 3, ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. సో ఈ విధంగా కార్డినల్ నెంబర్ ఈక్వల్ అయ్యి సో సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకో, దీన్ని మనం ఈక్వివాలెంట్ సెట్స్ అని చెప్పి అనొచ్చు. ఓకేనా. సో ఇది సిలబస్లో లేదు, సో బట్ కార్డినల్ నెంబర్కి కనెక్షన్ ఉంది కాబట్టి చెప్పాను. ఓకేనా. సో ఈక్వల్ సెట్స్ అంటే అర్థమైంది కదా. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో పాటు ఎలిమెంట్స్ కూడా సేమ్ అయి ఉండాలి. సో ఇది మీకు ఈక్వల్ సెట్స్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ మీకు వచ్చేది సబ్సెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడి నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. సో సబ్సెట్ అంటే పేరులోనే ఉంది కదా సబ్ అని. ఓకేనా. సమ్ పార్ట్ అని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి మనం అనొచ్చు. సో ఇక్కడ ఏలో 1 2 ఉంది, సో ఇక్కడ 1 2 3 ఉంది. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి మనం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మీకు ఇప్పుడు సెట్ సి అనేది కూడా ఇస్తున్నాను నేను. ఓకేనా. ఇక్కడ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఇప్పుడు బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుందిగా. జాగ్రత్త చూడండి, 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ సి. ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ సి. ఇప్పుడు డైరెక్ట్గా ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఓకేనా. ఈ రిలేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ అనేది బికి సబ్సెట్ అయితే బి అనేది సికి సబ్సెట్ అయితే ఏ ఈజ్ డైరెక్ట్లీ సబ్సెట్ టు సి. అయితే మీకు ఒక సెట్ ఇచ్చేసి సో దానికి ఎన్ని సబ్సెట్స్ నువ్వు రాయగలవు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో దాన్ని నువ్వు ఎలా సాల్వ్ చేయాలంటే సో జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చినారు. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఎన్ని సబ్సెట్స్ నువ్వు రాయగలవు అంటే ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. n ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో ఇప్పుడు 2 పవర్ 3 ఎంత 8.
సో ఇప్పుడు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి దీనికి? 8 సబ్సెట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆ 8 సబ్సెట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో మిమ్మల్ని రాయమని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే సబ్సెట్స్ రాసే ముందు ఇంకొక చిన్న టాపిక్. సో అదేంటంటే 2 కండిషన్లు ఉన్నాయి సబ్సెట్స్ రాసేటప్పుడు. సో ఎవ్రీ సెట్ ఓకేనా, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అండ్ రెండో కండిషన్ ఏంటంటే 5 ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. సో ఇప్పుడు మీరు సబ్సెట్స్ ఏ విధంగా రాయాలో చూడండి. A ఈజ్ ఈక్వల్ టు 1 to 3కి నేను సబ్సెట్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో A ఈజ్ ఈక్వల్ టు, సో సబ్సెట్స్ అంటే మీరు ఏమేమి విధంగా రాయొచ్చు అంటే 1, 2, 3 ఓకేనా, 1 2, 2 3, 1 3. సో ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఇంకా రాయడానికి అవకాశం లేదు. బట్ ఇక్కడ ఈ 2 కండిషన్లు చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి సో ఇచ్చిన సెట్ని మరలా రాయండి. సో ఇంకోటి ఏంటి? 5 ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అన్నాడు కాబట్టి సో మీరు ఎంటీ సెట్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేసుకోండి. కౌంట్ చేసుకోండి, 4 4 8 వచ్చినాయి కదా. సో ఈ విధంగా మీరు ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఈ టాపిక్ దగ్గర నుంచి సబ్సెట్ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది అడుగుతారు. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే మీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద చెప్పినాను కాబట్టి మీకు ఒక ఫార్ములా ఉంది. సో అది ఇప్పుడే నేను డిస్కస్ చేయలేండి, ఎందుకంటే ఆపరేషన్స్ అనేటివి మీకు తెలియాలి. సో ముందు ఆపరేషన్స్ చూద్దాము. యూనివర్సల్ సెట్ గురించి తెలుసుకుందాం. యూనివర్సల్ సెట్. సో ఇప్పుడు మీకు 3-4 సెట్స్ ఇచ్చినారనుకోండి, ABCD ఓకేనా. సో ఈ 4గిట్లో దేన్ని మనం యూనివర్సల్ సెట్ అని పిలుస్తామంటే, సో ఇప్పుడు D సబ్సెట్ అని మనం చెప్పాలంటే ABC కూడా Dకి సబ్సెట్స్ అయి ఉంటే మనం Dని యూనివర్సల్ సెట్ అని చెప్పి పిలుస్తాం. యూనివర్సల్ సెట్ అంటే ఏం లేదు, మిగతా సెట్స్ అన్నిటినీ కూడా తనలో కలుపుకొని ఉంచుతున్న దాన్ని మనం ఏమంటాం? యూనివర్సల్ సెట్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనేది ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇదే మెయిన్ టాపిక్, ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో మీకు నెంబర్స్కి వచ్చేటప్పటికి ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో అదేవిధంగా ఇక్కడ ఏముంటాయంటే యూనియన్ అనేటిది, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ యూనియన్ గురించి చెప్తాను. యూనియన్ అంటే మీకు A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఓకేనా, B ఈజ్ ఈక్వల్ టు 3 4 5. సో ఇప్పుడు A యూనియన్ B అని చెప్పి అడిగినారనుకో, సో యూనియన్ సింబల్ ఏంటంటే ఈ విధంగా యూన్ మనం రాస్తే సరిపోద్ది. సో అదే యూనియన్ సింబల్. సో A యూనియన్ B. సో A యూనియన్ B రాయాలంటే మనం ఏం చేయాలి? సో ఎంటైర్గా మనం రాయాలన్నమాట. ఇప్పుడు ఏలో ఉన్నవన్నీ రాయాలి, బీలో ఉన్నవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో అయితే మీకు ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఇప్పుడు మీరు ఏ యూనియన్ సెట్లో రాయాలి అంటే ఎలిమెంట్ని, సో ఆ ఎలిమెంట్ ఏలో ఉన్నా పర్వాలేదు, బీలో ఉన్నా పర్వాలేదు, మీరు ఏ యూనియన్ బీలోకి రాసుకోవచ్చు, అంతే కదా అర్థం. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అన్నప్పుడు ఏలో ఉన్నాయన్నీ రాయొచ్చు కదా నేను, 1 2 3. నెక్స్ట్ బీలో ఉన్నాయి కూడా రాయాలి. అయితే బీలో ఉన్నాయి రాసేటప్పుడు మనకి 3 అనేది నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను, సెట్లో రిపీట్ అవ్వకూడదు కాబట్టి సో 3 అనేది నేను ఇక్కడ మళ్ళీ రాయను. సో డైరెక్ట్గా 4 5 అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? సో ఇది మీకు ఏ యూనియన్ బి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అనేటిది ఉంటుంది. సో ఇంటర్సెక్షన్లోకి వెళ్ళే ముందు సో యూనియన్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ని తెలుసుకుందాం. సో ప్రాపర్టీస్ ఏంటంటే ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటర్సెక్షన్ గురించి చెప్పండి. ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? సో ఇప్పుడు ఏ తీసుకున్నారు 1 2 3, మరలా 1 2 3 రాసుకున్నారు. యూనియన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ 1 2 3నే కదా, రిపీట్ అయిన రాయకూడదు. నెక్స్ట్ ఏ యూనియన్ 5 తీసుకుంటే ఏలో ఉన్న పర్లేదు, బీలో ఉన్న పర్లేదు అన్నాం కాబట్టి ఏలో ఉన్నాయి మొత్తం కన్సిడర్ చేస్తాము. ఏ యూనియన్ 5 ఏమవుతుంది? ఏ అవుతుంది. సో మీకు వెన్ డయాగ్రామ్స్ టాపిక్ వచ్చినప్పుడు మరలా ఏ యూనియన్ బీకి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇంటర్సెక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇంటర్సెక్షన్ అంటే మీకు పేరులోనే ఉంది, ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండడం అని అర్థం. సో జాగ్రత్త చూడండి. సో ఇంటర్సెక్షన్ని మనం ఈ విధంగా డినోట్ చేస్తాం, రివర్స్ యూ. ఓకేనా? సో ఏ యూనియన్ బి
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యూనియన్ దగ్గరేమో ఇక్కడ ఆర్ రాసినాం, ఇప్పుడేమో అండ్ రాస్తున్నాం. సో ఆర్ అంటే ఏంది, అందులో ఉన్న పర్లేదు ఇందులో ఉన్న పర్లేదు అని అర్థం. సో ఇక్కడ అండ్ అంటే ఏంది, అందులో ఉండాలి ఇందులో ఉండాలి, అంటే కామన్గా ఉన్నాయి మాత్రమే అని అర్థం. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, నాకు కామన్గా ఉన్నాయి మాత్రమే రాసుకోవాలి, 2 3 అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న ప్రాపర్టీస్ మనం ఒకసారి తెలుసుకుంటే, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఓకేనా. సో ఏని మరలా రాసుకున్నాం అనుకో పక్క పక్కన సేమ్ ఉంటాయి కదా, సో కామన్గా ఉన్నాయి కాబట్టి మరలా ఏనే వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ 5, ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇందాక మనకి ఏ యూనియన్ ఏ అయింది, ఏ యూనియన్ 5 ఏ అయింది కదా, బట్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ 5 చూడండి 5 అయింది. ఎందుకంటే సో మీకు ఇంటర్సెక్షన్ అప్లై చేసినప్పుడు రెండిట్లో ఉండాలి. సో నీకు ఏమీ లేని ఎలిమెంట్ తీసుకొని కామన్గా ఉన్నాయంటే ఎలా చెప్తాం, మరలా 5 వస్తుంది మీకు. 5 అంటే ఏం లేదు, ఎంటీ సెట్. అండ్ నెక్స్ట్ మనకి డిఫరెన్స్లోకి వెళ్ళిపోదాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ 2 or more సెట్స్. మనకైతే సిలబస్లో 2 సెట్సే ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు ఏ మైనస్ బి గురించి చూద్దాం. సో ఏ మైనస్ బి మీకు డెఫినేషన్ ఏ విధంగా చెప్తారంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓన్లీ ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండడానికి లేదు. ఇప్పుడు బి మైనస్ ఏ రాసినారు అనుకోండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓన్లీ బీలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6, ఓకేనా. సో ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి ఈ రెండే తీసుకుంటా, మరలా రాయాలి కొత్తగా. సో ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కామన్గా ఉన్నాయి కొట్టేయండి. సో 3 4 కామన్గా ఉన్నాయి వదిలేయండి. నెక్స్ట్ బి సెట్ మొత్తాన్ని వదిలేయండి, ఇంకా మిగిలేది ఏంటి 1 2, అదే ఇక్కడ మీకు ఆన్సర్. నెక్స్ట్ బి మైనస్ ఏ రాయండి. బి మైనస్ ఏ రాసినప్పుడు సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కామన్గా ఉన్నాయి తీసేయాలి. సో కామన్గా 3 4 ఉన్నాయి, 3 4ని తీసేయండి. మైనస్ దేనికి ఉంది, ఏకు ఉంది, కాబట్టి ఏ సెట్ మొత్తాన్ని వదిలేయండి, ఇంకా మిగిలేది 5 6. ఈ విధంగా మీరు ఏ మైనస్ బిని బి మైనస్ ఏని చేయాలి, ఓకేనా. సో డిఫరెన్స్ కూడా అయిపోయింది దీంతో. నెక్స్ట్ మనకు ఉండేది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఈజీ కాన్సెప్ట్, వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇంక్ టు షేప్, టర్న్ ఇంక్ టు షేప్, ఓకే. సో ఇప్పుడు ఏ యూనియన్ బిని వెన్ డయాగ్రామ్లో ఎలా చూపించాలో చూద్దాం. సో అసలు వెన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే, మీకు వెన్ డయాగ్రామ్ అంటే సో మీరు ఆల్రెడీ ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కదా. సో వెన్ డయాగ్రామ్లో ఏం చేస్తారంటే ఒక రెక్టాంగిల్ తీసుకొని సెట్ని సర్కిల్లోకి చూపిస్తారు. సో ఇది రూల్ లెక్క అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇది యూనివర్సల్ సెట్ అనుకుంటే, సో ఇది సెట్ ఏ అండ్ ఇది సెట్ బి. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి, సో ఏలో ఉన్న పర్లేదు బీలో ఉన్న పర్లేదు కదా. సో ఇప్పుడు ఈ రీజియన్ అంతా మనకి ఏ యూనియన్ బి అవుతుంది. సో ఎగ్జామ్లో అడుగుతాడు ఏ యూనియన్ బిని మీరు వెన్ డయాగ్రామ్లో చూపించండి అని చెప్పి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ డయాగ్రామ్ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఓకే, సో ఇది పని చేయట్లేదు అట్టుంది. అండ్ నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బికి వెళ్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్ రూపంలో ఎలా చూపించాలో చూద్దాం. సో కామన్గా ఏముంటుంది, రెక్టాంగిల్ గీసుకోవాలి, సెట్ని సర్కిల్ రూపంలో రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ యూనివర్సల్ సెట్ చూపించాలి. సో ఇక్కడ చూడండి, ఇది సెట్ ఏ అండ్ ఇది సెట్ బి. సో సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా ఉంది మాత్రమే తీసుకోవాలి కదా. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఏరియా ఏంటి, ఇది, కాబట్టి ఇది మీకు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి. సో ఇవి మీకు ఉన్నాయి ఆపరేషన్స్, కాబట్టి వీటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏ మైనస్ బి అడిగినప్పుడు ఓన్లీ ఏని మాత్రమే కన్సిడర్ చేయాలి.
అండ్ నెక్స్ట్ మీకు కాంప్లిమెంట్ అని ఒకటి ఉంది, ఓకేనా. సో కాంప్లిమెంట్ మీ టెక్స్ట్ బుక్లో లేదు, బట్ మీకు పాలిసెట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి కాంప్లిమెంట్ గురించి కూడా చెప్తాను. సో ఏ, ఇది బి. సో ఇక్కడ మైనస్ దేనికి ఉంది, బీకి ఉంది. సో కామన్గా ఉన్న రీజియన్ని వదిలేయాలి, బి మొత్తాన్ని వదిలేయాలి. ఇంకా నాకు మిగిలేది ఏంటి, ఓన్లీ ఏ. ఓకేనా. సో ఇలా మీరు డ్రా చేయాలి. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే ఏం చేస్తారు, కామన్ రీజియన్ వదిలేసి ఏని వదిలేయాలి. నెక్స్ట్ ఓన్లీ బీని మాత్రమే షేడ్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఏ యూనియన్ బి అని చెప్పి వెన్ డయాగ్రామ్ ఇస్తారు, ఇది ఇస్తారు. సో మీరు ఏ యూనియన్ బి అంటే ఇది తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ అంటే ఇది తీసుకోవాలి, డిఫరెన్స్ అంటే ఇది తీసుకోవాల్సి ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్, చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు కాంప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్, కాంప్లిమెంట్, ఓకేనా. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అన్నప్పుడు సో ఏ పవర్ ఏ విధంగా అని చూపించవచ్చు, లేదా ఏ పైన సి. సో దీని అర్థం ఏంటి, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ, ఓకేనా. సో అదేవిధంగా ఏ యూనియన్ బి పవర్ సి కానీ పవర్ డాష్ కానీ ఇచ్చినప్పుడు సో దీన్ని ఏ విధంగా చదవాలి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ యూనియన్ బి సెట్ అని చెప్పి చదవాలి, ఓకేనా. సో దీన్ని వెన్ డయాగ్రామ్లో ఏ విధంగా చూపించాలో చూద్దాం. సో ఏ యూనియన్ బిని చూపిస్తాను, చూడండి. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్, రైట్. సో ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. సో ఇప్పుడు సెట్ ఏ సెట్ బి రీజియన్ మీకు ఇందాకే చూపించిన ఇదంతా కూడా సెట్ ఏ సెట్ బి రీజియన్ అవుతుంది. సో ఈ రీజియన్ని వదిలేసి మిగతా రీజియన్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకోవాలా. సో ఇప్పుడు ఏ యూనియన్ బిని వదిలేయండి, ఇంకా మిగిలింది ఏంది మీకు, ఇదంతా కూడా తీసుకోవాలి. అసలు ఏ యూనియన్ బి జోలికి ఇంక మీరు వెళ్ళొద్దు, మిగతాదంతా ఇంక మీ ఇష్టం, ఓకేనా. సో ఇది మీకు ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ దేనికైతే ఉంటుందో దాన్ని వదిలేసి మిగతా చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ పాలిసెట్లో అడిగినారు. సో ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి, దీన్ని వెన్ డయాగ్రామ్లో రూపంలోకి మార్చమని అడిగినారు. సో ఆ క్వశ్చన్ చెప్పి సెట్ థియరీకి ముగింపు పలుకుదాం. అదేంటంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, దీనికి వెన్ డయాగ్రామ్ గీయండి. సో ఇందాక మనకి ఏ యూనియన్ బి గీసినాము, ఏ ఇంటర్సెక్షన్ బిని గీసినాము, మధ్యలో ఇది మైనస్ పెట్టినాడు, చూద్దాం ఎలానో. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ యూనియన్ బి ఇది, ఏ ఇంటర్సెక్షన్ బి ఇది. ఇప్పుడు మనం ఏం డ్రా చేయబోతా ఉన్నాం, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో కామన్గా మనకి రెక్టాంగిల్ గీసుకోవాలి ఫస్ట్, ఓకే. అండ్ నెక్స్ట్ సెట్స్ గీసుకోవాలి, ఇది సెట్ ఏ అండ్ ఇది సెట్ బి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఏ యూనియన్ బి మనం ఆల్రెడీ డ్రా చేసినాం కదా, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా డ్రా చేసినాం. ఇప్పుడు ఏ యూనియన్ బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే మనకి మిగిలే రీజియన్ ఇదిగో ఇది. సో కామన్గా ఉన్న రీజియన్ పోతుంది, మధ్యలో కామన్గా కనిపిస్తుంది కదా. సో దాన్ని కదిలీకుండా ఏని బిని అటాచ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది మీకు వెన్ డయాగ్రామ్ అవుతుంది. సో ఇదేంటి, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రీజియన్లో నుంచి ఈ రీజియన్ తీసేస్తే మనకి ఆ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని మనకి ఏ విధంగా చూపించవచ్చు దీన్ని అని చెప్పి అడుగుతాడు. సో జాగ్రత్త చూడండి. సో ఇక్కడ నేను ఓన్లీ ఏ షేడ్ చేసినాను కాబట్టి నేను ఏ మైనస్ బీగా చూపించవచ్చు కదా. అండ్ దీన్ని ఈ సెట్ని మనం ఎలా చూపించవచ్చు, ఓన్లీ బీని కన్సిడర్ చేసాం, ఏని వదిలేసినాం కాబట్టి బీ మైనస్ ఏ చూపించినాం. సో ఈ రెండింటిని కలిపి రాయమంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, అర్థమైందా. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అలా ఇవ్వకుండా ఇలా ఇస్తాడు, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కనుక్కోమంటాడు. సో ఏ మైనస్ బి అన్నప్పుడు ఓన్లీ ఏని షేడ్ చేయాలి, బి మైనస్ ఏ అన్నప్పుడు ఓన్లీ బీని షేడ్ చేయాలి, ఓకేనా. సో మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు పాలిసెట్ ఎగ్జామ్స్లో వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ అయితే మరి బాగానే అడుగుతాడు, అంత ఈజీగా అయితే ఉండవు, నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను. సో అయితే ఆల్రెడీ పాలిసెట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను ఒక చోట రాసి మీకు పేపర్ అయితే ప్రజెంట్ చేసినాను. సో ఆ పేపర్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది, ఓకేనా. సో అన్నీ కూడా సెట్ థియరీ మీద పాలిసెట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఆర్జీయూకేటీ సెట్లో వచ్చినటువంటి క్వశ్చన్నే ఇచ్చాను. సో వాటిని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్ అడిగినారు. అండ్ కన్వర్షన్స్, రోస్టర్ టు సెట్ బిల్డర్ టు రోస్టర్.
సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత ఈజీగా ఈ సెట్ థియరీ కాన్సెప్ట్ అనేది అయిపోద్ది. చాలా ఈజీ టాపిక్. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 5, ఒక ఇయర్ అయితే 5 క్వశ్చన్స్ కూడా ఇచ్చినాయి కాన్సెప్ట్ నుంచి, అండ్ ఒక ఇయర్ 4 వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ 4 వస్తున్నాయి, బట్ ఒక ఇయర్ అయితే 5 వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అనుకుంటా అది కూడా. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరైతే ఎంత సాల్వ్ చేయగలిగితే అంత సాల్వ్ చేయండి, ఓకేనా. సో నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ ఫామ్స్లో మీకు పేపర్ పంపిస్తాను, అండ్ ఇంకోటి హ్యాండ్ రిటర్న్ పేపర్ కూడా ఉంది ఒకటి. సో అది స్కాన్ చేసి మీకు పంపిస్తాను, ఓకేనా. సో సెట్ థియరీ కాన్సెప్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్. మనమైతే అన్ని కాన్సెప్ట్స్ను కవర్ చేసినాము, ఓకేనా. సో డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోండి. నోట్స్ కూడా ఉంటుంది. సో నోట్స్ అనేటిది కొంచెం లేట్ అవుతుంది, ఓకేనా. సో మీరు ఫ్రీక్వెంట్గా మీరు డిస్క్రిప్షన్ని చెక్ చేస్తూ ఉండండి. నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అవైలబిలిటీలో వచ్చినప్పుడు లింక్ పెడతాను. సో మీరు డిస్క్రిప్షన్ని చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా సరే, ఓకేనా. సో ఫర్ నౌ వీ విల్ ఎండ్ అప్ హియర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.